హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పైరసీ సినిమాలు బాగా పెరిగిపోయాయి. అయితే సినీ ఇండస్ట్రీలో ఈ పైరసీ భూతం అనేది మరోసారి దడ పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త సినిమా విడుదలైతే చాలు మధ్యాహ్నంలోగా పలు పైరసీ వెబ్సైట్స్లో దర్శనమిస్తున్నాయి కొత్త సినిమాలు. ఈ మధ్య మరీనో ఇక హెచ్డి ప్రింట్తో సినిమాలు అనేవి పైరసీ వెబ్సైట్స్లోకి వచ్చేస్తున్నాయి. ఇక థియేటర్లోకి వెళ్ళేదెవరు? అయితే పైరసీ నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు, నిర్మాతలు ప్రయత్నిస్తున్నా సరే ఏదో ఒకలాగా సినిమాలకు పైరసీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను పైరసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఫిబ్రవరి 7న అయితే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అందమైన లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అండ్ తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. అయితే ఈ సినిమా అయితే సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ సినిమాకు అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అర్థమైంది కదా, తండేల్ సినిమాను పైరసీ భూతం వెంటాడుతుంది. ఈ మధ్య కొత్త సినిమాలు పలు వెబ్సైట్స్లో కూడా వెంటనే పైరసీ వర్షన్లో దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే తండేల్ సినిమా కూడా పైరసీ బారిన పడిపోయింది. ఇటీవల ఆర్టీసీ బస్లో తండేల్ సినిమాను ప్రదర్శించారు. దాంతో చిత్ర నిర్మాత బన్నీవాసు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని బన్నీవాసు వార్నింగ్ ఇచ్చేయడం జరిగింది. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఓ ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా అనేది ప్రదర్శించడం షాకింగ్ కు గురిచేస్తుంది. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమాను ప్రదర్శించినట్లుగా తెలిపారు బన్నీవాసు. ఈ మేరకు ఆయన సినిమా టికెట్ తో సహా ఆ పోస్టర్ను ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేసుకున్నారు. అయితే మా సినిమా పైరసీని మరోసారి ప్రదర్శించారు. దీనివల్ల చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుంది. ఇది ఎంతో మంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే అని బన్నీవాసు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఆర్టీసీ బస్సులో సినిమా వేయడంతో వాసు మాట్లాడాడు. కొంతమంది తెలిసి మరికొంతమంది తెలియక పైరసీ చేస్తున్నారు. క్రిమినల్ కేసు ఫైల్ అయితే గనక వెనక్కి అసలు తీసుకోలేం. యువత ఇందులో ఇరుక్కోవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు. ఈ సినిమా క్లిక్ ఒక్కటి ప్లే చేసినా సరే కేసు పెడతామంటూ బన్నీవాసు అన్నారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ కూడా విచారణకు ఆదేశించారు. బాధ్యులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇక తండేల్ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూస్తే గనక కామెంట్ చేయండి. అండ్ చూడాలనుకునే వాళ్ళకు కూడా మీ కామెంట్ ఏంటో, మీ అనుభవం ఏంటో కామెంట్ చేయండి.